సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. మనం ఇప్పుడు కావలి ఏఎన్ బేకరీ సెంటర్ లో అయితే ఉన్నాం. గతంలో ఇక్కడ పైలాన్ శిలా ఫలకం అమృత పథకం అయితే ఉండేది. ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు అయితే వాటిని కూల్చివేయడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడ 100 అడుగుల జాతీయ జెండాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మనం జాతీయ జెండాను ఏర్పాటు చేయరా, అలాగే ఐ లవ్ కావలి అని సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ అయితే ఒకవైపు, మరోవైపు అయితే ఎవరైతే మన దేశం కోసం పోరాడారో, మనకు స్వతంత్రం కోసం పోరాడారో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు అయితే ఒకవైపు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంత మంచి ఆలోచన ఇలా చేయడానికి గల కారణం ఏంటి, అసలు దీన్ని ఇలా ఏర్పాటు చేయాలని ఎందుకు అలాంటి థాట్స్ వచ్చాయి? ఎంతో మంది ఎమ్మెల్యేలు మారారు, గతంలో ఎంతో మంది ఉన్నారు, కాకపోతే ఇలాంటి ఆలోచన అనేది అయితే ఎవరికైతే రాలేదు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే మన దేశ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పాటు చేయాలి, ప్రజలలో ఒక జాతీయ భావం పెంపొందించాలి. ఎవరికైతే తెలియకుండా ఉన్నారో, గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికి ప్రజలకు తెలిసినా తెలియక అందరూ తెలుసుకునే విధంగా ఎమ్మెల్యేలనైతే ఏంటి, అలాగే ఒకవైపు మన దేశం కోసం పోరాడిన వాళ్ళనైతే ఏంటి, ప్రజలకు అందరూ తెలియాలి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరైతే కావలిని అభివృద్ధి చేయడానికి అయితే ఎవరైతే ప్రతిసారి ఎమ్మెల్యేగా గెలిచారో, అలాగే ఎవరైతే మనకి దేశానికి ఉపయోగపడి మనకి ఈరోజు స్వాతంత్రం ఇచ్చి ఇప్పుడు అంతా ప్రజా పాలనే అయింది. సో వాళ్ళ అమ్మాయి అయితే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. ఇది సెల్ఫీ పాయింట్ ఇవన్నీ ఏర్పాటు చేయడం మీ నాన్నగారికి మీరు చెప్పడం వల్ల ఇవన్నీ ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పారు. మీకు ఎందుకు అనిపించింది మేడం ఇలా అన్ని ఏర్పాటు చేయించి అందరికి తెలిసే విధంగా? వాస్తవంగా ఇనిషియల్ గా ఆయన ఐడియానే ఇది. మేము జస్ట్ దానికి కొంచెం బూస్టప్ చేసాం అంతే. ఇలా మామూలుగా అయితే ఆయన ఐడియానే, కొంచెం మేము ప్రాణం పోసాము, ఆయన ఇంకా ఎక్కువ ప్రాణం పోసారు. దీనికి డిజైనింగ్ అంతా ఆయనదే. మేము జస్ట్ 3D ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ మొత్తం మాత్రమే మేము చేసాం. ఇప్పుడు వస్తున్నారు అందరు, ఇక్కడ ఎంతో మంది నాయకులు కూడా వచ్చి చూస్తున్నారు. వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇంతకు ముందు ఎంతమంది ఉన్నా కూడా ఇలా నాయకులను అయితే ఏంటి, గత ఎమ్మెల్యేలు అయితే ఏంటి ఎవరు ఏర్పాటు చేయడం అయితే జరగలేదు. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ కి అసలు ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అసలు డిఫరెన్స్ తెలియకుండా పోతుంది. అసలుకి ఎగ్జాంపుల్ నేనే, నాకు కావల్లో నేను పుట్టక ముందర ఎవరు రూల్ చేశారో నాకు తెలియదు. అసలు ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరో కూడా మాకు తెలియదు. సో దీనివల్ల ఒక ఎడ్యుకేషనల్ లాగా అందరికి ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరు, అసలు మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు అన్ని తెలుస్తాయి. సో జనాలందరూ ఇది ఒక సెల్ఫీ పాయింట్ ప్లస్ ఎడ్యుకేషనల్ లాగా కూడా చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సో చూసాం కదా, ఇప్పుడు మన దగ్గర కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఇలా అన్ని ఫొటోస్ ఏర్పాటు చేయడం, తెలియని వాళ్ళకి తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చూస్తే చాలా వెరైటీగా ఉందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు. ఎవరు ఏంటనేది కూడా ఇప్పుడు కొంతమంది గుర్తులేదు. కానీ మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఏంటంటే ఎప్పటికీ నిలిచిపోయేటట్టుగా ఒక గుర్తుగా అట్లా నిలబెట్టేశారన్నమాట. చాలా బాగుంది. అసలు తరతరాలుగా చెప్పుకునేటట్టుగా చేశారు సార్. చూస్తున్నారు. అలాగే ఇక్కడ టీడీపీ యువ నాయకులు ఉన్నారు, మనం వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది ఐ లవ్ యూ కావాలి అని సెల్ఫీ పాయింట్ అయితే ఏంటి, 100 అడుగుల జాతీయ జెండాని అయితే పెట్టడం, ఈ ఫొటోస్ అన్ని పెట్టడం, ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా నేడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నుండి కావలికి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు కావలి అంటే జాతీయవాదానికి గుర్తుగా కావలిలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం, కావలి మీద ప్రేమతో ఐ లవ్ యూ కావలి అని ఐకానిక్ గా పెట్టడం, కావలిలో గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఫోటోలు గ్యాలరీ ఏర్పాటు చేయడం, దేశంలోని ప్రముఖులు అందరికీ గుర్తింపు ఉండే విధంగా, యువతలో జాతీయవాదం పెంపొందే విధంగా, స్థానిక మన ప్రాంతీయ మీద అభిమానం ఉండే విధంగా ఇట్లా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి చూడడానికి మేము ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి చూడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాడు ముస్నూరు కావలి రోడ్డుతో నేడు ఇలా ఐ లవ్ కావలి 100 అడుగుల జాతీయ జెండాతో, రేపు తుమ్మలపెంట రోడ్డుతో ఇలా కావలిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానం పొంది ఇట్లాగే మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కావలిలో అభివృద్ధి చూస్తున్నాం. ఇట్లాంటివి ఏర్పాటు చేయడం కావలి యొక్క యువతలో జాతీయవాదం ప్రాంతీయ మీద అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావలి ముస్లిం మైనారిటీ నాయకులు అన్సర్ మనతో ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఫోటో గ్యాలరీ ఐ లవ్ యూ కావలి అని సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం, అలాగే 100 అడుగుల జాతీయ జెండాని ఏర్పాటు చేయడం? గతంలో ఎప్పుడు ఇలాంటివి చూసింది లేదు. ఒక ప్రత్యేకంగా ఈ ప్లేస్ ని ఎంచుకొని ప్రత్యేకంగా ఇవన్నీ పెట్టడం ఎలా అనిపిస్తుంది? నమస్కారం.
చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మా కావలికి ఒక మరుపురాని మర్చిపోని ఒక గుర్తింపు మా గురుగారు కాళకృష్ణ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏం చేయని విధంగా మా ఎమ్మెల్యే గారు కాళకృష్ణ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే మన కావలి పట్టణంలో కానీ నెల్లూరు జిల్లా మొత్తం మీద విద్యార్థులకి ఒక పరిశ్రమ మొత్తం విద్యార్థులు కానీ అంతా ఒక గుర్తింపులుగా ఉండిద్దని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ చిత్రపటాలు మన స్వాతంత్ర చేసిన వాళ్ళు మన భారతదేశం కోసం చేసిన అందరు ఫోటోలు పెట్టడం చాలా బాగా ఫీల్ అవుతున్నాం అందరం. ఇది ఇంకా అందరూ వచ్చి ఓపెనింగ్ కి ఆగస్టు 15 రోజు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మనతో సార్ ఉన్నారు, సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, గతంలో ఇలాంటివి అయితే ఏం జరగలేదు, ఇప్పుడు ఇవన్నీ పెట్టియడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది సార్? చెప్పడానికి మాటలకు అందని ఆనందం ఇది. సామాజిక బాధ్యత విస్మరించి తమ బిడ్డల్ని డబ్బు సంపాదించే యంత్రాలుగా అనుకొని తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక మోస ధోరణిలో వాళ్ళకి చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ చేయాలి, విదేశాలకు వెళ్ళాలా అనేసి ఒక జస్ట్ లైక్ డబ్బులు సంపాదించే యంత్రాలుగా తయారైపోతున్నాయి ఈ రోజుల్లో. ఆయన మా అభిమాన నాయకుడు, మా అన్న కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన అనతి కాలంలోనే దేశభక్తి, సామాజిక బాధ్యత, జాతీయ భావం, చరిత్ర, కావలి అంటే ఏంటి అని తను పుట్టిన ఊరు గురించి, తన గడ్డ గురించి ఎక్కడ లేని వాత్సల్యాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని, అది విద్యార్థి దశ నుంచే అందరిలో పెంపొందించాలన్న ఒక బృహత్తర దృక్పథంతో ఇంత అద్భుతమైన సెల్ఫీ పాయింట్ని తన సొంత నిధులతో నిర్మించి కావలి పట్టణానికి అంకితం ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మాటల్లో చెప్తున్నారు వాళ్ళు. మేము చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇలా లేకుండా ఒక చిత్రపటాలను ఏర్పాటు చేసి అందరికీ, యువతకి మార్పు తెచ్చే విధంగా కావలి ప్రాంత ప్రజలు కావలి మీద అభిమానంతో ఉండే విధంగా అన్ని ఫొటోస్ ఏర్పాటు చేయడం, యువతలో మార్పు తీసుకురావాలి. ఎవరైతే మన ఎమ్మెల్యేలు మన దేశం కోసం పోరాడిన వాళ్ళు అందరూ ఉన్నారో ఎవరికైతే అందరికీ తెలియాలనే ఒక ఆలోచనతో ఇలాంటి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. సో మీ అందరికి చూపిస్తాను ఎవరెవరి ఫొటోస్ అయితే ఉన్నాయో, వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ మన ఎమ్మెల్యేలు అయితే ఏంటి అందరిని చూపిస్తాను. మన కావలి నుంచి వెళ్ళి సినీ నటులు ఉన్నారు, దీంట్లో విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కూడా ఉన్నారు. అలాగే చూడొచ్చు ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో వేయడం జరిగింది వైపు. అలాగే ఫస్ట్ చూసుకున్నట్టయితే శ్రీ రాజనాల కాళేశ్వరరావు అయితే వేయడం జరిగింది. సినీ నటులు వీళ్ళు కావలి నుంచి వెళ్ళి సినీ నటులుగా ఎదిగారు. అలాగే శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి గారు విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, ఇతను కావలి వీళ్ళది కూడా. సో ఇక్కడ నుంచి మన శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. శ్రీ బత్తెన రామకృష్ణారెడ్డి మన కావలి ఎమ్మెల్యే. వీళ్ళు వచ్చేసి 1951 నుంచి 1962 వరకు మన కావలి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళది వచ్చేసి సొంతూరు వచ్చేసి అల్లూరు పక్కనే. ఇంకొకరు వచ్చేసి శ్రీ ఎల్లయ్యంపల్లి పెంచలయ్య, వీళ్ళు కూడా కావలి ఎమ్మెల్యే. వీళ్ళైతే 1962 నుంచి 1967 వరకు అయితే మన కావలి ఎమ్మెల్యేగా ఉన్నారు. పాటి సుబ్బానాయుడు శాసనసభ్యులు మన కావలి ఎమ్మెల్యే. వీళ్ళు కూడా 1967 నుంచి 1972 వరకు అయితే మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే శ్రీ గొట్టిపాటి కొండప్ప నాయుడు, వీళ్ళు కూడా మన కావలి ఎమ్మెల్యేగానే ఉన్నారు. వీళ్ళు ఏ టైంలో ఉన్నారంటే 1972 నుంచి 1978 వరకు అయితే మన కావలి ఎమ్మెల్యేగా ఉండడం అయితే జరిగింది. వీళ్ళు గట్టుపల్లి చింతలపాలెం జలదంకి మండలం వీళ్ళది వచ్చేసి. సో ఇంకొకరిని చూసుకున్నట్టయితే శ్రీ కలికి యానాది రెడ్డి శాసనసభ్యులు మన కావలి ఎమ్మెల్యే. 1978 నుంచి 83 వరకు, అలాగే 1985లో 89 వరకు, అలాగే 1989 నుంచి 94 వరకు, అలాగే 1994 నుంచి 99 వరకు కూడా వీళ్ళు మన కావలి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. సో వీళ్ళది జమ్మలపాలెం జలదంకి మండలం. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే శ్రీ పాతాళ్లపల్లి వెంగళరావు, వీళ్ళైతే 1983 నుంచి 1985 వరకు అయితే మన కావలి ఎమ్మెల్యేగా ఉండడం అయితే జరిగింది. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే శ్రీ గంటేరి వేణుగోపాల్ రెడ్డి,
వీళ్ళు వచ్చేసి 1999 నుంచి 2004 వరకు అయితే మనకి కావలి ఎమ్మెల్యేగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చేసి శ్రీమతి మాగుంట పార్వతమ్మ, వీళ్ళు కూడా మన కావలి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. చూడొచ్చు ఇంతమంది జెంట్స్ లలో ఒక లేడీ కూడా ఎమ్మెల్యేగా చేశారు మన కావలిలో. 2004 నుంచి 2009 వరకు అయితే ఉండడం అయితే జరిగింది. శ్రీ బీరా మస్తాన్ రాబు 2009 నుంచి 2014 వరకు అయితే వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మన శాసనసభ్యులు 2014 నుంచి 2024 వరకు అయితే ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు తెలిసిందే మన ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు. చూసుకున్నట్టయితే శాసనసభ్యులు 2024 ప్రస్తుతం మన ఎమ్మెల్యే సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 95 నుంచి 1999, అలాగే 1999 నుంచి 2004, 2014 నుంచి 2019 వరకు మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు ప్రెసిడెంట్ సీఎం గా అయితే చేయడం జరిగింది. సో చూసాం కదా వీళ్ళంతా మన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే సీఎంలు. సో ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా చూపిస్తాను నేను. చూసాం కదా ఒకవైపు మొత్తం ఎవరైతే ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యేలు, ప్రెసెంట్ ఎమ్మెల్యేలు, సీఎం ఉన్నారో వాళ్ళందరినీ అయితే ఫొటోస్ చూపించాను. గత ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎవరికి తెలియదు కదా, చూసేసారు అందరూ. నెక్స్ట్ ఇప్పుడు ఇటు సైడ్ అయితే గాంధీ గారి చిత్రపటాన్ని అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా మనకు స్వతంత్రం రావడానికి పోరాడిన సమర యోధుడు కదా దుర్గలి వెంకయ్య గారు, జాతీయ జెండా రూపశిల్పి చూడండి. అలాగే శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం గేయ రచయిత ఇతను. అయితే నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్టయితే శ్రీ బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతం గేయ రచయిత. దీంట్లో అయితే బంకిం మెమోరియల్ అవార్డు అయితే తీసుకోవడం జరిగింది ఇతను. ఇంకొకటి వచ్చేసి శ్రీ శంకరంబడి సుందరాచారి మా తెలుగు తల్లి గీతం గేయ రచయిత ఇతనైతే. సో మీ అందరికి తెలిసిందకపోతే అన్ని ఖచ్చితంగా చూడండి మర్చిపోకుండా. వచ్చేసి శ్రీ మహమ్మద్ జ్యోతిరావు పూలే భారతదేశ కుల నిర్మాణ సంస్కర్త శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతీయ కుల నిర్మాణ సంస్కర్త ఇతను వచ్చేసి. నెక్స్ట్ చూసుకుంటున్నాం చూడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు కూడా తీసుకున్నారు దీంట్లో వీళ్ళు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు భారతదేశ 4వ ఉప ప్రధాన మంత్రి ఇతను వచ్చేసి. చూడండి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి ఇతనైతే. చూడండి వీళ్ళు ఏమేం చేశారు, వీళ్ళు ఏంటి అనేది లిస్ట్ కూడా మొత్తం కింద అయితే ఇయర్ తో సహా మొత్తం రాసినట్టు జరిగింది. ఇది వచ్చేసి నెక్స్ట్ శ్రీ నీలం సంజీవరెడ్డి మాజీ రాష్ట్రపతి, పివి నరసింహారావు మొదటి తెలుగు ప్రధాన మంత్రి, భారతరత్న అవార్డు కూడా తీసుకున్నారు వీళ్ళు వచ్చేసి. నెక్స్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ తెలిసిందే, వీళ్ళందరి దగ్గర బాగా సుపరిచితమైన వ్యక్తి. శపని శాస్త్రవేత్త మరియు మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు కూడా తీసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ చూసినట్టయితే శ్రీ మదర్ తెరీసా దేశాలందరికీ తల్లి లాంటిది, ప్రముఖ సంఘ సేవకురాలు, భారతరత్న అవార్డు కూడా తీసుకున్నారు. సో నెక్స్ట్ చూసినట్టయితే శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గేయ రచయిత మనకి కదా. ఎవరైతే కావలి ప్రజలు ఉన్నారో అందరూ కూడా August 15th ఓపెనింగ్ అయితే జరుగుతుంది. ఆ రోజు వచ్చి అందరూ వచ్చి పాల్గొని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. అదే కాదు August 15th అన్నా క్యాంటీన్, అలాగే మహిళల కోసం ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ సాయితో దివ్య, CMD న్యూస్ కావలి. CMD న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు.